ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లే అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి నేను క్లాసెస్కి వెళ్తున్నానని చెప్పి 5 years తర్వాత ఒక హోప్ దొరికిందని ఒక వీడియో చేశాను కదా, దాని తర్వాత ఆ వీడియో అనమాట. నెక్స్ట్ అంటే ఆ వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో అక్కడికి అనమాట వెళ్తున్నాను. ఇంకా ఏంటంటే కొంతమంది అడుగుతున్నారనమాట, ఇల్లుని, పిల్లల్ని, క్లాసెస్ని, యూట్యూబ్ని ఎలా మెయింటైన్ చేయగలవు అని చెప్పి క్వశ్చన్ చేశారు. సో వాటన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఇల్లుని ఎలా మెయింటైన్ చేద్దాం అంటున్నారంటే, సో ఏంటంటే మార్నింగ్ 7:30కే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారనమాట. 7:30 to 9 వరకు మేము ఇంట్లో వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ చేస్తాము. చేసేసిన తర్వాత ఇంక నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతాను అనమాట. క్లాస్ వచ్చేసరికి 10 to 12:30 వరకే అనమాట. 12:30 వరకే. ఇంకా బస్సెస్ అంటే రోజు అయితే మా వారు తీసుకెళ్తున్నారనమాట. ఈరోజు అయితే బస్కే వెళ్ళాను. సో 10 to 12:30 కాబట్టి నేను 1:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను. 1:30 కల్లా ఇంటికి వచ్చేసరికి ఇంకా మా అమ్మాయి ఉంటుంది కదా, తన అంగన్వాడీ నుంచి వస్తుంది. ఒకవేళ వచ్చినా సరే అక్క ఉంటుంది. మా వారు నైట్ డ్యూటీ కాబట్టి మా వారు ఉంటారు, వాళ్ళ తాతయ్య ఉంటాడు. సో అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదనమాట. ఇంకా యూట్యూబ్ని ఎలా మెయింటైన్ చేస్తాం? యూట్యూబ్ అనేది ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మనకి అంత వ్యూస్, అంత సబ్స్క్రైబర్స్ అయితే లేరు. బట్ ముందు వస్తారు. వీడియోస్ షూట్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటారనమాట. అది ఇప్పుడే కదా, సో అది కొంచెం లేట్గానే రెస్పాండ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ వచ్చి ఇంక ఇట్లా అంటే అంతే ఇలా అవుతూ ఉంటుంది అనమాట. ఇంక ఇది వచ్చేసరికి స్నాక్. అక్కడ క్లాసెస్లో డైలీ ఒక స్నాక్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట సార్. డైలీ ఒక స్నాక్ తెప్పిస్తారు మా కోసం. సో ఇది ప్రాజెక్ట్కి సంబంధించింది కదా, సో అదనమాట. ప్రాజెక్ట్ వాళ్ళే డైలీ ఒక స్నాక్ తెప్పించమని ప్రిఫర్ చేశారంట. సో అదనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, సో బాదం పాలు అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా తుఫాన్ వల్ల అయితే మా పొలం అన్నమాట ఇది బాగా పడిపోయింది. సో ఇంకా మా వారు వెళ్ళి వీడియో తీశారు. నేను వస్తానని చెప్పాను, బట్ వద్దన్నారు. నేనే వెళ్ళి వీడియో తీస్తానని చెప్పారు. సో అదనమాట ఈ వీడియో. అందరూ అయితే ఎంతమంది హ్యాపీగా ఉన్నారో, ఎంతమంది హాలిడేస్ ఇచ్చి ఎంతమంది స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారో నాకు తెలియదు కానీ, బట్ రైతులైతే మాత్రం చాలా బాధలోనే ఉన్నారని చెప్పచ్చు. అసలు మెయిన్ మా ఆయన అనమాట. సో చాలా బాధపడుతున్నారు. ఆ 2 days ముందు నుంచి కూడా సో తుఫాన్లో వర్షం పడుతుంది, పిల్లలు హాలిడేస్ ఇచ్చారని పిల్లలు అయితే హ్యాపీగా ఉన్నారు. సో మా వారు మాత్రం చాలా డల్గా ఉన్నారనమాట. ఇంకా మా పొలం పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అసలు మనం ఏం చేయాలన్నా, మనం ఒక అడుగు ముందుకు వేయాలన్నా వెనక మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేకపోతే అసలు మనం జీరో అని నాకు అర్థమైందనమాట. ఇట్లా ఈ క్లాసెస్కి వెళ్తాను అన్నప్పుడు మాత్రం కొంచెం పిల్లల గురించి ఆలోచించారు, కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఓకే వెళ్ళన్నారు. ఇంకా ఈ శారీస్ విషయానికి వస్తే, ఇంకా క్లాస్ వచ్చాను కదా, అక్కడి నుంచి చిలుకలూరుపేట నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇవి అసలు నీట్గా ఐరన్ చేసి ఫోల్డ్ చేయాలని చెప్పి, బట్ కుదరట్లేదు నాకే. ఈ పిల్లలు బిజీ వల్ల ఏమో. ఇంకా ఈ ఫస్ట్ శారీ వచ్చేసరికి మా అమ్మాయి పుట్టినప్పుడు మామయ్య వాళ్ళు తెచ్చారనమాట. నీళ్ళ రోజు పురిటి స్నానం అంటారు కదా, అప్పుడు. ఈ సెకండ్ శారీ వచ్చేసరికి 2 years బ్యాక్ సంక్రాంతికి అక్కకి నాకు మామయ్య తెచ్చారు. అది కూడా ఇంకా నా నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్ వచ్చేసరికి
ఇది కాళ్ళ గోల్డ్ మీద మేనత్తలు తెస్తారు కదా మనకి. సో అదనమాట ఆ శారీ. ఇదైతే అసలు నేనేం కట్టుకోను ఇవన్నీ, బట్ ఏంటంటే అంతా అలా నేను ఇంకా బీరువాలో వదిలేసాను కదా, ఇంకట్లా బాగా మడతలు అలా వచ్చేసినాయి అనమాట. సో అవే చూస్తున్నాను, అవన్నీ చూసి నీట్గా మడతలు వేసి ఫోల్డ్ చేసి బీరువాలో పెడదామని చూస్తున్నాను. ఇవి అసలు కట్టుకోను ఏం లేదు, బట్ అట్లా ఉన్నాయి ఎప్పటి నుంచో, ఇంకా నేను కదిలించట్లేదు వాటిని. ఇంక ఈ ఆరెంజ్ కలర్ శారీ వచ్చేసరికి నేను నా పెళ్ళికి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను కదా, బయలుదేరి విడిదింటికి వస్తాను కదా, సో అప్పుడు కట్టుకున్న శారీ అనమాట. దాని ఒక ఫోటో మీకు షేర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఫోటో అయితే చూశాను దొరకలేదు. నెక్స్ట్ ఈసారి ఎప్పుడైనా మీరు ఎవరైనా కామెంట్ చేస్తే పిక్స్ షేర్ చేయమని నేను తప్పకుండా పిక్స్ అయితే మీకు షేర్ చేస్తాను. అసలు ఇవన్నీ నేను బీరువాలో పెట్టి అసలు కట్టుకొని యూజ్ చేయను కదా, సో అట్లా నేను చూడట్లేదు, అంతగా పట్టించుకోవట్లేదు. సో అవన్నీ బాగా ముడతలు వచ్చేసినాయి, వాటిని కొంచెం ఐరన్ చేయించి ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి నా పెళ్ళి పట్టు శారీ అనమాట. ఆ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, అదే పెళ్ళి పట్టు శారీ అనమాట. మీకు నెక్స్ట్ నేను ఒక ఫోటో కూడా షేర్ చేశాను ఈ శారీ మీద, చూడండి. అంటే అంత హెవీగా ఏం లేదు, అప్పుడు కరోనా టైం అనమాట నా మ్యారేజ్ జరిగి, సో అంతా సింపుల్లోనే, మ్యారేజ్ కూడా సింపుల్లోనే అయ్యింది. మేము అంత కాస్ట్ అయితే 12,000 అట్లా పడింది, బట్ సింపుల్గానే ఉంది. కట్టుకుంటే బాగానే ఉంది, బట్ చూడడానికి సింపుల్గానే ఉందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లూ కలర్ శారీ. ఆ నెక్స్ట్ శారీ వచ్చేసరికి అదేంటంటే షన్నుని కన్నప్పుడు మనం 5th మంత్ ఇంటికి వస్తాం కదా, తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి పురిటి మంచాన్ని చూడడానికని వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ పెట్టింది, ఇంక అప్పటి నుంచి అది అసలు జస్ట్ నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు కానీ, అంతగా నేను శారీస్ చూస్ చేయను కాబట్టి అవన్నీ అట్లనే ఉన్నాయి. అది దగ్గరగా 4 years అవుతుంది ఈ శారీ అయితే అమ్మ వాళ్ళు నాకు తీసుకొని. ఇంకా ఇదేనమాట, ఫోటో యాడ్ చేస్తానన్నాను కదా. ఇంకా ఉన్నాయి శారీస్ కొంచెం, వీటిని వరకు ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బస్సులో ట్రావెల్ చేసి వచ్చేసరికి నాకు కొంచెం టైర్డ్గానే ఉంది. కొంచెం వీటిని వరకు కొంచెం నీట్గా చేద్దామని చెప్పి అవి ముందు వేసుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా యూట్యూబర్ గురించి చెప్పాలంటే అందరి లైఫ్ స్టైల్స్ ఒకలా ఉండవు, అందరి స్టడీస్ ఒకలా ఉండవు అనమాట. వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం ఏదో చేద్దామని కాకుండా మనకేది ఇంట్రెస్ట్, మనమేం చేయాలి, మనవే ఏంటనేది మాత్రమే మనం ఆలోచించాలని నాకైతే అర్థమైంది. బట్ ఎవరో ఏదో చేస్తున్నారు మనము ఏదో చేయాలని కాకుండా మన స్టైల్ అనేది మనకుంటుంది, మన వే ఆఫ్ బిహేవియర్ అనేది మనకు ఉంటుంది, మన లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది, బట్ అవతల వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా వేరే ఉంటుంది. బట్ ఒకరితో కంపేర్ చేసుకోకుండా ముందుకు వెళ్ళటమే అనమాట. కామెంట్స్ వస్తాయి, నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, వాటిని కూడా తట్టుకొని నిలబడాలి. నిన్న బస్లో ఇంకా ఏంటంటే బస్లో వస్తుంటే నాకు ఒక అక్క పరిచయం అయిందనమాట. నేను ఇట్లాగే నా యూట్యూబ్ వీడియోస్ నేను చూస్తున్నాను. సో అక్క కూడా ఇట్లా మా ఇంటి దగ్గర ఒక స్టార్ట్ చేసింది, అట్లా చెప్పిందనమాట. అంటే నేను వాళ్ళ మాటల్ని నేనేం తప్పు పట్టట్లేదు, బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వీడియోలో చెప్పలు పగులుతుంది. ఫోన్ ఎవరు ఇచ్చారు అమ్మకి? ఫోన్ ఎవరు ఇచ్చారు? ఇచ్చి అప్పుడు ఫోన్ ఉంటుంది. ఎవరు కొనుక్కుంది? మా అమ్మ.
మీ అమ్మకి మీ మామ కొని పెట్టాడా? అని పెట్టారు. అంతా మా మామ తాళ్ళు వెళ్ళారు. తాళ్ళు వెళ్ళి ఫోన్ ఇచ్చాడు. కార్లో వెళ్ళి ఫోన్ ఇచ్చాడా? తాళ్ళు తెచ్చా, ఇది తాళ్ళు ఇచ్చా. ఎట్లా నడుపుతారు కారు? సీల్లో నడుపుతారు. ఆ? బండి రాతో వచ్చిన భూ అని పండుతారు. అలా పండుతారు. నువ్వు అగ్గిపెట్టింది తెచ్చా? అగ్గిపెట్టింది చింపుతురా? అబ్బాయి ఇదిరా ఏంది ఆడబెట్టుకుని అగ్గిపెట్టా? నేను చిన్న